అలా చిన్న చెప్పు. వస్తావా? ఎప్పుడు? ఇప్పుడు వచ్చేసాయి. సరే సరే వస్తా. ఉన్నదా? ట్రైన్ ఉందా? చెప్తా నీకు రాత్రికి. ఎన్ని గంటలకు ఉంటుంది ట్రైన్? బస్ ఉంటుందేమో కదా? చెప్తా, పొద్దున వరకు వస్తా. వచ్చేసే ఆ బాడుకో ఎట్లా కొట్టిండు. సరే. పొద్దున వరకు అంటే పొద్దున 6 వరకు ఉంటాయండి ఇక్కడ. తిన్నావు మరి? అన్నం తిన్నా. తింటున్నా. ఇప్పుడు తినేసి నువ్వు తప్పదాకా బస్ ఎక్కిరా. ఆ బాడుకోతో మాట్లాడుతూ కొట్టినందుకే ముట్టిపోయినాయని చెప్తారా? సరే. పెట్టే ఆమె ఆగం కాకుండా నువ్వు తప్పదాకా కట్టే ఏదైనా వేసుకుంది కన్నా పెట్టిస్తే ఏదైనా ఇస్తేరా. సరే. నువ్వు పొద్దున్నే నాకు ఒక మాట నువ్వు ఫోన్ చేసింటే నేను నాకు రమ్మంటుంది కదరా పిచ్చోడా. సరే సరే అమ్మా, బాయ్. సరే, నువ్వు తిన్నావు అన్నము? ఒట్టు పెట్టు, నా ఒట్టు పెట్టు. సరే అమ్మా, బాయ్. నువ్వు తిన్నావు అన్నము? తింటున్నా. నువ్వు అన్నం చూపెట్టు నాకు. సరే బాయ్, తింటున్నా, బాయ్. నువ్వు పొద్దున వస్తావు కదా, నేను రాను నేను. నువ్వు రా, ఎక్కి వచ్చేసే బస్సుకి. ఇప్పుడు ఎక్కి 11 గంటలకు 2 గంటల వరకు ఎదుగుతావు. సరే సరే బాయ్. నేను ఆ గోపాల నాకు ఫోన్ చేస్తా. అన్నకే అన్న మంచోడు. మంచోడు ఉండని చెడ్డోడు ఉండవు, నువ్వు వచ్చేసేయి. నువ్వు మళ్ళీ పోదు కానీ. సరే సరే, అన్నతోనే మాట్లాడతా ఇప్పుడు కొంచెం పైనాక. ఆ? అన్నతోనే మాట్లాడతా. అన్న అంటాడు ఎట్లయినా మంచి చేసుకోరా అని అన్న అంటాడు. నీ మంచిగా చేసుకున్నావు మళ్ళీ పోదు కంట. సరే సరే. నువ్వు వస్తున్నావా మరి? అన్న అంటున్నాడు, అదే అంటుండు. సపరేదాకా అండి పొద్దున అన్నప్పుడు వచ్చే సపరేదాకా ఏంటికున్నాడు అంటుండు. సరే. ఎక్కువ మరి బస్ ఎక్కువ సపరేదాకా బట్టలు చదువుకొని. సరే సరే బాయ్. తిన్నావు నువ్వు? అన్నము బాయలేదు, తిన్నాను. సరే ఆగు, బాయ్. నేను గోపాల నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు. తినద్దా? తింటా. పొద్దున్న నుంచి తిన్నా. తినలే పొద్దున్న నుంచి. మరి అదే ఎందుకు తినలేవంటున్నా. నన్ను బాధ పెడతారు, మీరు బాధపడతారు. ఏందో ఏమరా నాన్న. సరే, నేను బాధపడక, ఏం బాధపడక. మరి ఏం బాధరా? నాకు కూడా నేను కూడా ఇప్పటిదాకా బాధపడుకుంటానే కూర్చున్నా. ఏం చేయాలి? బాధపడకుంటే ఏం చేస్తారు? చేసే పని నువ్వు ఆఫీస్ నీదే అన్నావు కదా నాన్న. అమ్మ, పార్ట్నర్షిప్ చేసుకున్నాం ఇద్దరం. ఆ సార్ మంచోడు. ఆ సార్ ఎన్నంటే పైసలు ఇస్తాడు. మరి అన్న తిరగా నేను చూస్తా అన్నని. నన్ను తమ్ముడు తిరగ చూస్తాడు. ఏడపోయిన తమ్ముడు అని చెప్తాడు. అసలు తమ్ముడు అక్క కొడుకు అని చెప్తాడు. మరి మోసం వేరైనా వచ్చిండు. హనుమంత్ అనే ఉంటాడు ఒక ఆయన, హనుమంత్ అని. ఆయన వచ్చి ఏం చేసినావు నువ్వు, అది చేసినావు, ఇది చేసినావు, ఇంకోళ్ళను పిలిపించిండు, వేరే వాళ్ళని పిలిపించిండు. హనుమంత్ అన్న పిలిపించి అన్న అంటుండు ఆల్రెడీ, అరే మా తమ్ముడ్రా ఎన్ని చేసినా పైసలు నేను ఇస్తారా భయ్ అని అంటుండు ఆల్రెడీ గోపాల్ అన్న. నన్ను తిడితే నేను అన్న, గోపాల్ అన్న నా తమ్ముడితో చూసిండు, బాకీ ఎన్ని చేసినా కడతాడని చెప్పిన. నేను అంటే వీళ్ళు పక్కకేరి వీళ్ళు హనుమంత్ అన్న ఓడుతున్నారు. హనుమంత్ అన్న కానీ ఎవరో పిలిపించిండు. ఎవరో ఆయన పేరేందో ఏమో తెలియదు. అన్నకు పెట్టినా, నేను పేరు పెట్టిన ముగ్గురు. ఇంకొకడు పోరాడు ఆడ దగ్గర నేను 20,000 తీసుకున్నానే. అటు జీతం చేసిండు, తీసుకోలే, జీతం చేసిండాడు. జీతం చేసుకొని అరే ఈరోజు డేట్ ఇస్తారా అంటే అటు నన్ను లైఫ్ ఖరాబ్ చేసిండాడు. ఇయ్యాల అన్ని చెప్పిండు నాకు. వాడు అన్న ఆఖరికి అన్నాడు, మంచి చేసుకోరా బేటా, మంచి చేసుకోరా. గోపాల్ అన్న అన్నాడు, మంచి చేసుకోరా, ఏదున్నా ఇప్పటి నుంచి సరి తెచ్చుకోరా అని అన్నాడు. వీళ్ళు పక్కకున్న వాళ్ళు అన్న టౌన్ లో పట్టిస్తే చక్కగా అవుతారు అదంతా అవన్నీ అన్నారు. 1,20,000కే ఇట్లా చేస్తే నేను ఎంత కష్టపడ్డా నాకు తెలిసే. పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వాడుకున్నాడు కాదే. జీతాలు తీసుకొచ్చిన ఒక మేడం దగ్గర ఇంట్లో, ఒక మేడం ఇంట్లో
2 లేడీస్ చేసారు వాళ్ళు. వాళ్ళ జీతం నేను తీసుకొచ్చుకున్నా చెప్పాలేను నేను. తీసుకొచ్చుకొని బాకీలు కట్టిన, అయిపోయినాయి, అంత క్లియర్ అయిపోయింది. ఇయ్యలటికి అయిపోయింది, మొత్తం క్లియర్ అయింది, బాకీలన్నీ అయిపోయినాయి. ఈడ ఒకడు ఉన్నాడు, అన్ని చెప్పిండు ఒకడు. వాడు ఎందుకు చెప్పారా? నా లైఫ్ జిందగీ ఖరాబ్ చేసి ఆడే ఇలా చెయ్యని ఆడేమన్నా వేసుకొని నీ అన్న నమ్ముతుందా? అరే అన్న నేనంటే అన్నకు పానం, నా అంటే అన్న పానమే. అన్న ఏమంటలేడు, అన్న ఏమంట బిడ్డ ఎప్పటికైనా సరేరా, సరే ఎన్ని తప్పులు చేసినా నేను ఉన్నారా నీకు అన్నాడు. ఈ పైన ఉన్నాడు నా ఫోన్ కాంటాక్ట్ అన్ని డిలీట్ చేస్తున్నాడు. అన్న బర్బాద్ చేసింది ఆడే వాడు పైన. ఏదన్నా కానీ అని ఆడ అయిపోయింది, అది ఇష్టపెట్టు నువ్వు. ఆ పోరాడు డ్యూటీ కోసం వచ్చిందే మహబూబ్ నగర్లా హోమ్ కేర్ పెట్టించిన అడిగే ముసలోళ్ళ దగ్గర డైపర్ వేసిండు, వచ్చిండు. జీతం తీసుకున్నా నేను, నాకు అడ్వాన్స్ ఇస్తారు, తీసుకున్నా, వాడుకున్నా, అయిపోయింది. వాడికి ఇస్తా అని చెప్పిన 5 రోజులలో 3 రోజులలో అని చెప్పిన. హనుమంత్ కొట్టిండు, తండిండు కొట్టిండు. హనుమంత్ ఏం చేసిండు? అన్న ఏమనలేడు. అన్న అన్నాడు, గోపాల్ అన్న అన్నాడు. గోపాల్ తండి అయితే ఏం చేసిండు? గోపాల్ అన్న అన్నాడు, అరే మా తమ్ముడు రా కొట్టకరా అన్నాడు. మా తమ్ముడు ఎంతగానో కొట్టిండు, బగ్గ కొట్టిండు. సరే ఈయన 1 నిమిషం. అయితే గోపాల్ అన్న అన్నాడు, అదేమంటున్నా నేనేమంటున్నా, బగ్గ కొట్టిండు వాడు. 2-3 దెబ్బలు కొట్టిండు, సెంటర్లో తండిండు. ఎందుకు అంటాడు? సరే అయింది. సరే నేను అయితే సరే పొత్తుల కాంట్రాక్టర్ అన్నావు, ఆ దగ్గరికి ఎందుకు పోయినావు మళ్ళా? సరే నేను 1 నిమిషం విని. అయితే ఏంటంటే హనుమంత్ అన్న ఉన్నాడా, అన్న చెప్తున్నాడు మా తమ్ముడు అదే దెబ్బ ఏకరా అని ఆల్రెడీ చెప్తున్నాడు. నేను అన్న రివర్స్, అన్న మా అన్న ఉన్నాడు, అన్న నాకు ఎంత బాకీ చేసినా నాకు అన్న ఉన్నాడు, కడతాడంటే అన్న నువ్వు కడతావాడు అది నువ్వు కడతావా అని అంటున్నాడు. నా ఆఫీసే కదండి, ఇది నా ఆఫీసే కదా, ఇద్దరం చేసుకున్నాం కదా. అన్న ఏదన్నా సపోర్ట్ చూసుకున్నాడు నాకు వెనక. అన్న ఏమంటలేడు, అన్న తిట్టలేదు, చేయలేడు, ప్రేమకు తినబెట్టు వాడికి, అరే తినబెట్టరు అంటే నేను తినలేదు అన్న కాలు మొక్కుతాను అని చెప్పి కాలు మొక్కిన, తప్పు అయిపోయింది, ఈ రోజు నుంచి మంచిగా ఉంటా అంటే సరే. పోయేటప్పుడు అన్నాడు ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసిండు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వేరే రూమ్ కోలే నేడికి వచ్చారు, వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. సరే తప్పు చేసినా అన్న పేపర్ రాపిచ్చారా, సరేరా 1,20,000 రాసి ఇస్తారా, ఈ టైంకి ఇస్తాను రాసి ఇచ్చారా గోపాల్ అని అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, హనుమంత్ అన్న వాళ్ళు అయితే ఏమంటున్నాడు, అది అని అంటున్నాడు. అయితే అన్నది పట్టిద్దాం, అన్ని తీపిద్దాం, ఏమున్నాయన్న నన్ను నేను మొన్ననే అన్నకి చెప్పిన ఆల్రెడీ ఫస్ట్ రోజే, అన్న ఇట్లా తీసుకుంటున్నా అట్లా అన్న తిట్టిండు. సరే వదిలిపెట్టిండు అన్న, సరే ఇష్టం ఇప్పటి నుంచి కష్టపడరా, రోజు నాకు కష్టపడుతున్నావు అని నాకు తెలుసురా, నీకు ఫలితం పెరుగుతుంది, నాకు ఫలితం పెరుగుతుంది అన్నాడు. అయితే కష్టపడుతున్నాడు. మళ్ళా అన్న ఫోన్ చేసిండు కింద, అడిగి తినబెట్టు అమ్మా, వాడు మంచోడు అది అని అన్నాడు. ఈడు హనుమంత్ అన్న ఏం చేసిండు, ఫోను చేసి అన్న మా పిల్లలు వస్తారు రావు ఇప్పుడు, ఆడి సంగతి ఎందుకు చూపెడితే ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చిర్రు. వాడు అన్నకు నేను అన్నకి చెప్పిన తప్పు అయిపోయిందని, వాడు నాకు అన్ని క్వశ్చన్లు వేసాడేంది నా ఆఫీస్కి వచ్చి. అదే ఆడేసిన నాకు ఏమన్నాడు, ఏమంత ఇట్లా ఉన్నాడు అని చెప్పిండు కానీ నాకు ఇట్లా పొద్దున ఇట్లా చెప్పలేడు, ఇట్లా వేసిండని చెప్పిండు. సరేనే వదిలిపెట్టిన. సరే ఇప్పుడు ఏం మాట్లాడకు, పండుకున్నాడు అన్న, పొద్దున మాట్లాడతాను నీతోని సరేనా. అన్న మంచోడే, నీకు కొడితే అదే అన్న మంచోడే అన్న. అమ్మ ఆడు మంచోడు కాడు, ఓడన్న మంచోడు గాని నేను ఎందుకు కొట్టాడు బాడకవు? నేను అదే హనుమంత్ అన్న ఆడేందుకు కొడతాను నిన్ను, కొట్టిండు. సరే ఆ గోపాల్ అన్న చాలా మంచోడు, ఎన్ని పైసలు అడిగినా అన్ని పైసలు ఇచ్చింది నాకు. గోపాల్ మంచోడు, ఈడెందుకు కొట్టిండు, మధ్యలోకి ఎందుకు వచ్చిండాడు? అదే మా అన్నకి చెప్పిన, అన్న ఇట్లా ఉన్నాయా అని చెప్పిన. నేను ఈ రోజు చెప్తే ముందు చెప్పరాదా ఇది అన్నాడు నాకు. అయితే నేను వేరే వాళ్ళ పని కాడ నేను వాడుకుంటాం కదా, నేను వాడుకుంటా కదా, వాడుకున్నాం కొన్ని అటు ఇటు రొటీన్ చేస్తాం, పైసలు చేసినప్పుడు అది ఇదని కొద్దిగా ఆడ ఇంకొకడు వచ్చింటాడు, వచ్చి నాకు కొడుతున్నాడు.
చెంప మీకు ఎంతగానో కొట్టిండ్రు వాళ్ళు వాడుకోవద్దు. చెవు విసికిండు కొట్టిండు. అన్న గోపాల్ అన్న అంటుండు ఆల్రెడీ, అరే మా తమ్ముడు ఆడు చెప్తాడు అంతే, ఆడు దూరం ఉండి ఆడు పెట్టి పుల్లలు పెట్టి ఇదంతా చేసి ఇప్పుడు అంతా నీకు దెబ్బలు ఎట్లా కొడతాడు ఆడు. నువ్వు రా, నువ్వు వచ్చేసేయి, నేను మాట్లాడతాడు ఎవరితోనూ. నువ్వు ఏం ఫోన్ చేయకు ఇప్పుడు, సరే పొద్దున చెయ్యు. పొద్దున చేస్తేనే నాడు ఎట్లా కొడతాడు నీకు చెప్తాను. సరే సరే బాయ్. నువ్వు ఏడుచుకుంటే ఎందుకు కూర్చున్నావు? బాయ్ కాదు చెప్తాను. నువ్వు వాడు ఎందుకు నీకెందుకు అండిండాడు, ఎందుకు కొట్టిండాడు, పైసలు ముట్టిపోయినాయి ఆడు కొడితే. నువ్వు తప్పదాకా ట్రైన్ ఎక్కి వచ్చేసేవా? ఇచ్చేది కాదే, నేను వీళ్ళకి ఇచ్చేది కాదు, ఓళ్ళకని ఇచ్చేది ఉండదు. నువ్వు చెప్తే నువ్వు ట్రైన్ ఎక్కి తప్పదాకా వచ్చేది ఉంటే మొన్నటిదాకా ఎందుకు చెప్పలేరాడు? నా తమ్ముడు అది ఇది అని మాట్లాడిండాడు. అవునే తమ్ముడు ఇప్పుడు కూడా అంటాడు, అన్ననే అన్నాడు వాళ్ళకి. అరే అన్నాడు ఎందుకు కొట్టిపిస్తాడు ఎందుకురా? వీళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు నాకు అన్నవే అన్న, నేను తీసుకొచ్చి నేను అని అంటాడు. అన్న చాలా మంచోడే, గోపాల్ అన్న చాలా మంచోడు, అన్న ఏమంటలేడు. అరే తమ్ముడు ఇలా కాకుండా రేపు పడతాడు. ఈ పక్కకు ఉన్నోడు అన్న ఏం మాట్లాడతలేడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి తిన్నబెట్టి పెట్టాడికి, అని మంచిగా ఉంటే నేను కూడా రెండు మంచిగా ఉంటా అని అన్నాడు తెలుసా. వాళ్ళకి ఏమైందేమో అన్ని డీటెయిల్స్ ఫోన్ మాట్లాడిపించినోడు ఆయననే. ఇప్పుడు అన్నంతనే పిలిచినోడు ఉన్నాడు, ఫోన్ మాట్లాడిపించి వందకి ఫోన్ చేసిండు. పర్సనల్ ఓళ్ళలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చెప్తున్నాడు. అన్న నేను ఎల్లుండి ఇస్తాను 25వ తారీఖు అంటే అర్థం. అన్న వాడు ఓడో నాకు 3 సంవత్సరాల నుంచి ఏమి ఇయ్యలేడు అని అన్న చూడాడు. నువ్వు నాకు అది వేరోడు, అది ఓడో వేరోడు. మరి నువ్వు నాకు అన్న వాడు వేరోడు అని నేను చెప్తుంటే ఇచ్చింది నాకు కడతారా భయ్, నేను అసలే పని గోపాలన్న అంటుడు, అరే బెటా ఆగు వాడు ఇస్తాడు పైసలు ఎటు, వాడు మా తమ్ముడు ఆడు పేపర్ రాపించుకుంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినా కదా నేను పొద్దున, వాళ్ళ మమ్మీ ఏమున్నా సరే ఆడు సంపాదిస్తాడు. పొద్దున్న 4 గంటల నుంచి సంపాదిస్తాడు, తెలివి ఉంది ఆడికి. అది అన్న కూడా, అన్న పేపర్ రాపించుకో నువ్వు అదంటే సరే అన్న నమ్మిండు. సరే రాపించుకుందాం సరే. నేను అన్న ఏం లాస్ చేయలేను పైసలు, జీతాలు వాడుకున్నందుకు వాడు చెప్పిండు ఇట్లా హనుమంత్ ఇట్లా తీసుకొచ్చినావు కదా అని చెప్పి. ఆడు కొట్టేటంత అక్కేమున్నది, ఎంతగానో కొట్టిండాడు. అన్న ఒక్క దెబ్బేలేడే. అరే బేటా అది మాట్లాడి ఎంతగానో కొట్టిండు అన్నాడు. ఓడో కొట్టినోడు హనుమంతో బున్మంతో చెంప మీకు చెల్లుమని కొట్టి సెంటర్లో అండి కొడుతున్నాడు. అన్న అంటుండు, ఏ కొట్టక రాని మా తమ్ముడు కొట్టకు, ఆడు వింటాడు, ఇయ్యాల కాకుండా రేపైనా వింటాడు. అన్న ఆపడా, ఓడ ఆపలేడా నీకు? అమ్మా అన్న అంటుండే అప్పుడే ఆపిండు. సరేనే బాయ్. నువ్వు ఎందుకు పోయినావు? బాయ్ కాదు, నువ్వు అన్నం తిని నేను మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడ నమ్మకం కడుకో, ఏడుస్తున్నావు. నాకీడ మనసులో పడతలేదురా నాని. ఇప్పుడు మాట్లాడక పొద్దున మాట్లాడు సరేనా? పొద్దున మాట్లాడంటే ఎందుకు కొట్టిండాడు? అప్పుడే నువ్వు ఫోన్ చేస్తే ఆడు మాట్లాడుతుండు, ఏం చేసిండు పైసలు ఏం కథ అంటే నేను మాట్లాడతాను పస్తా అని చెప్తున్నాడికి. నేను ఎటాస్తా అగాదం చెప్పు, నాకు నా నోడు తోలుకొని రావాలా? పిక్కితో మాట్లాడిపించిన నేను. సరే సరేలే. నువ్వెందుకు మాలస కొట్టిండాడు? బాడకో ఏ మాలస కాదు, 2-3 సెంటర్లో అండిండు కొట్టిండు. ఇంకొకటి చౌ వేసుకుంటా చెంప మీద చల్లుమని కొట్టిండు. నేను రివర్స్ అయినా, మీకేమైంది రాబాయ్ అన్న. నేను అన్నా గోపాల్ అన్నకు లేదు మీకేంది రాబాయ్ నేను అన్నా. అదే అన్న చెప్తుండు కదా, నువ్వు అయినా ఎందుకు గెలుస్తున్నావు అంటే, ఏ తమ్ముడు నువ్వు ఆగా వాళ్ళకి బెదిరించిండు అంటే, నా తమ్ముడు ఎందుకు గెలుస్తున్నావు నువ్వు అని అంటే అప్పుడు ఆగిర్రాలు. ఇదంతా రచ్చరచ్చ ఏంది నాకు అర్థం కాదు. అలా పైసలు వాడుకున్నాడు అంటే నువ్వెందుకు వాడుకున్నావు? అవి అప్పులు తీరం కట్టుకుంటుంటివి. కట్టేసుకున్నా అయిపోయింది. అన్నకి చెప్పిన ఆల్రెడీ, అన్న ఇట్లా అయింది అని చెప్పి మొన్ననే ఒక 2 రోజుల కింద అయిందని చెప్పిన. అన్న చెప్పింది సరేరా బేటా ఈ రోజన్నా మంచిగా ఉంటారా అని అన్నాడు. నువ్వు సప్లదా కట్టేవా? ఇంకొక పోరాడు అరే ఓడనుండే నువ్వు సప్లదా కట్టేవా? మన పండుగ కష్ట అయిపోవు అదే. ఇంకొక పోరాడు ఆడున్న జీవితం నాశనం చేసింది. ఇలా ఆడాడు పైన మొత్తం ఏం చెప్పి ఆడు చెప్పిండు ఎట్లా ఈడు ఎగరొప్పిండే మరి చెప్పిండు కానీ చెప్తిను నువ్వు ఈడు ఎగరొప్పిండు. నువ్వు మొన్న పండుగ కష్ట అయిపోవురా. సరే సరే నేను పొద్దున ఫోన్ చేస్తానండి. సరే బాయ్. నువ్వు అన్నం తినవా? తింటున్నా, ఇప్పుడు తింటున్నా. ముఖం కడుకో. ఆ వాడుకోకు, నేను ఫోన్ చేసి తుక్కు తిడతాడు ఓడో. ఇప్పుడు వద్దు పొద్దున తిడతా నేను. గోపాల్ అన్న కాదే, గోపాల్ అన్న కాడు, ఓడన్న గాని అది కొట్టిపిస్తావు నువ్వు. ఆ కుర్తాల మీద అంటే ఎట్లుంటది? వాడే కొట్టింది గోపాల్ అన్న అద్దంటే ఆడే కొడుతున్నాడు. కొడితే ఎట్లా కొడతాడు? ఆయన ఎట్లు ఊకుంటాడు? ఆపడా? అన్న అన్నాడు తమ్ముడు కొట్టకను అంటుండు ఆల్రెడీ. ఓడన్న కొట్టినాక ఆపడా అంటే నువ్వు వాడి దగ్గర ఎంచుకున్నావు. నువ్వేమన్నావు పార్ట్నర్షిప్ అదే అని చెప్పినావు. నువ్వు ఒక్కసారి నన్ను చెప్పినావురా నాన్న గిట్ల కాదు గిట్ల అని. సరే నేను పొద్దున చేస్తా బాయ్.
బాయ్ తిను, బాయ్. నువ్వు అన్నం తిని ముఖం కడుక్కో. సరే సరే నేను ఏం చేసిన తప్పు, నాదేం తప్పు లేదా అన్న. 1,20,000 బాకీ చేసిన అన్న. అది ఏం చేసిన అంటే నేను ఆఫీస్లో చేసుకున్నా కదా, ఆఫీస్లో చేసినందుకు నేను జీతాలు తీసుకొని వాడుకున్నా, బాకీలు కట్టుకొని కొద్ది ఏమన్నా ఉంటే సరే సదిరించుకున్నా. ఏమైందో ఏమన్నా ఇక్కడ పేమెంట్ అయింది, ఇక్కడ తెలిసింది పేమెంట్ ఏందో. తెలిసినాక సాయంత్రం సార్ అడుగుతున్నాడు, సరే ఇస్తా, నేను పైసలు ఇస్తా, 1,20,000 అని చెప్పి పేపర్ రాపించుకున్నారు. నాకు కొట్టిండు, ఒక అన్న కొట్టి హనుమంతన్న పిలిపించి ఆయన కూడా కొట్టిండు. ఇంకొకళ్ళు ఉన్నారు. ఆడ ఆధార్ కార్డు ఫోటో పంపుతున్నా, ఆడే టార్చర్ చేసిండు. పైసలు ఆడికి 30,000 ఇవ్వాలా, ఆడున్న జీవితం లాస్ చేసిండన్న. జీవితం లాస్ చేసిండు. అసలు ఏడ బతకనియాడంట, అన్ని తీసిండు. నన్ను హిస్టరీ డిలీట్ చేసిండు నాది. ఆడ ఆధార్ కార్డు ఫోటో పంపుతున్నా చూడు. ఏదున్నా సరే అట్లా వాడు ఎంత చేసిండో బతకని ఎట్లా చేసిండు నన్ను. ఆడికి పైసలు ఇవ్వాలా, 22,000 ఇవ్వాలా. ఆడికి పని చేసిండు, నాకు ఏదంటే అది చేసిండు. నేను అమ్మకి చేసిన ఫోన్, అమ్మకి వేసి మాట్లాడినా. అమ్మకి వేసి మాట్లాడితే నాన్న అది తినబెట్టు ఫస్ట్ అన్నది. సార్ కూడా ఏమనలేదు నాకు.